మహబూబాబాద్ జిల్లాలో అన్నదాతకు పంటలు కన్నీటిని మిగిలిస్తున్నాయి. పంటలకు పెట్టుబడులు పెట్టినా కనీస దిగుబడులు రావట్లేదని రైతన్నలు లబోదిబోమంటున్నారు. వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు పెట్టుబడులు అధికం కావడంతో పొగాకు పంటను సాగు చేస్తున్నామని, పంట దిగుబడి వచ్చినా పంటను అమ్మేందుకు మార్కెట్లు లేక సగం ధరలకి అమ్ముతూ నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు వ్యాపారులకు మార్కెట్ కేటాయించినట్లయితే ధరలు పలికి పంట లాభదాయకంగా ఉంటుందని రైతులు వేడుకుంటున్నారు. మేము ఇక్కడ పొగాకు పండించడం అనేది జరుగుతుంది. మొక్కను పెంచడానికి చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల్ని సాదుకుంటూ ఎంతో కష్టపడి మేమే విత్తనాలు తయారు చేసి మేమే సాదుకోవడం జరుగుతుంది. 40 రోజులు సాదుకున్న తర్వాత మొక్కను చేను మీదకి నాటడం జరుగుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి 5,500 మొక్క పడుతుంది. ఎకరానికి పెట్టుబడి 70-80 వేలకు వస్తుంది. కోత పుల్లు ఎకరానికి 25 వేలు వస్తుంది. ఈ పంటను కోసేటప్పుడు పందిర్ల మీద ఎలాడబెట్టి ఒక 1 నెల రోజులు వర్షం రాకుండా ఉండి మంచిగా అనుకూలిస్తే ఇంటికి సరుకు వస్తుంది. మధ్యలో వర్షాలు ఎక్కువై వానలు పడ్డా కానీ పండించిన పంట అంతా నష్టం జరుగుతుంది. ఎంతో కష్టపడి ఈ విధంగా పండించిన పంటకు అమ్ముకోవడానికి అనుకూలంగా సౌకర్యం లేదు. వాళ్ళు ఎవరైనా బేరగాళ్ళు అమ్ముకునే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కొంటేనే తప్ప అమ్ముకోలేని పరిస్థితి. మాకు ప్రభుత్వము మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. పొగాకు సాగు అనేది అందరికీ రాదండి. ఇది కొందరికి మాత్రమే వస్తుంది. అది కూడా ఏంటంటే ఎప్పటి నుంచో మా తాతల దగ్గర నుంచి చేసుకున్న వ్యవసాయం కనుక ఇది ఇక్కడ పండియడం జరుగుతుంది లేదని రైతుకు ఉపయోగం లేని పంట లెక్క అయిపోతుంది. ఇది పండియడానికి మంచిగానే సులువుగానే పండించుకుంటున్నాం, కానీ మార్కెటింగ్ చేసేటప్పుడు మాత్రం బాగా ఇబ్బందికరంగా అయిపోతూ ఉన్నది. ఇది ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకుని పోతారు, లేకపోతే తీసుకెళ్లరు. అదీ కాకుండా ఇక్కడ నెలకి ఇస్తాననేసి అరుదుగా తీసుకుపోతూ ఉంటారు. నెలకు ఇచ్చేస్తా డబ్బులు అనేసి ఆ నెల అనే డబ్బు దాదాపు సంవత్సరం పడుతుంది, సంవత్సరంన్నర పడుతుంది. అందుకనే ప్రభుత్వానికి కోరేది కూడా ఏంటంటే గిట్లాంటివి లేకుండా మిర్చికి ఎట్లా మార్కెటింగ్ ఉన్నదో పొగాకు కూడా మార్కెటింగ్ తీసుకురావాలనేసి ప్రభుత్వానికి కోరడం జరుగుతూ ఉంది. మేము ఎప్పటి నుంచో పొగాకు అండి పండిస్తున్నాము. వీటికి 4-5 నెలల పంట అండి పొగాకు. ఇది మంచిగా వస్తే బాగానే ఉంటుంది. 4-5 నెలల తర్వాత కోసేటోళ్ళకి ఒక 24 వేలు ఇవ్వాలి ఎకరానికి వచ్చేసి ఒక 5,500 మొక్కలు పడుతుందండి. వీటికి అమ్మాలంటే మేము చాలా కష్టపడుతున్నాము. పండిన పంటని ఇంటికి తీసుకుపోయి బేరగాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళేమో చక్కగా మాకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. వాళ్ళ కింటకు వచ్చేసి ఒక 12,000-13,000 అట్లా ఇస్తారు. అయినా వాళ్ళు తీసుకుపోయిన పైసలు కూడా టయానికి ఇయ్యరు. ఒక నెల వాయిదా అంటారు. నెల వాయిదా పోయి అది 2 నెలలు అవుతుంది. 2 నెలలు కాస్త 3 నెలలు అవుతుంది. దీనికి పరిష్కారంగా గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు కొంచెం పొగాకి